గణపతే నమః శ్రీమాత్రే నమః శ్రీ వారాహిదేవ్యే నమో నమః. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చాగంటిపాటి టాక్స్. గురుచరిత్ర 20వ అధ్యాయము. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యే నమః, శ్రీ గురుభ్యో నమః. ప్రస్తావన: మీరు చదవబోయే 20-21 అధ్యాయాలు తెలిపే అంశాలు ఇవి. శ్రీగురుడు ఒక చోట ఉంటూ అంతకుముందే తామున్న చోట కూడా సూక్ష్మ రూపంలో అచ్చటి భక్తులను రక్షించాడు. మహనీయులు సర్వగతులే. భక్తులు ఎక్కడ తమను స్మరించినా అక్కడే ప్రకటమై రక్షించగలరని సాయిబాబా చరిత్ర కూడా తెలుపుతుంది. బ్రహ్మజ్ఞాని కొద్ది కాలం ఉన్న చోట తీర్థక్షేత్రం అవుతుందని, అక్కడ చేసిన జపము పూజ ఎన్నో రెట్లు ఫలితం ఇస్తాయని శాస్త్రం. శ్రీగురుడు, అక్కలకోటి స్వామి, సాయిబాబా వంటి సద్గురువులు తమ భక్తుల పూర్వకర్మ ఫలాన్ని ప్రత్యామ్నాయ పద్ధతిలో సులభంగా తొలగించి మృతులను కూడా బ్రతికించగలరు. సామాన్యంగా స్వప్నాలు వాస్తవాలు కావు, కానీ సద్గురువు ఇచ్చే స్వప్న సందేశాలు వాస్తవాలేనని పై మహనీయులందరి చరిత్రలు నిరూపిస్తాయి. సద్గురువు స్థూల రూపంలో లేకున్నా భక్తులెప్పుడైనా వారి అనుగ్రహం పొందవచ్చు. నామధారకుడికి శ్రీగురుని అనుగ్రహం లభించినట్లే కనుక శ్రద్ధతో ఈ గ్రంథాన్ని పఠించే వారి ఎదుట శ్రీ దత్తస్వామి ప్రసన్నుడై ఉంటాడని గుర్తుంచుకోవాలి. కథ ఆరంభము. నామధారకుడు సిద్ధమునికి నమస్కరించి, స్వామి, శ్రీ గురుడు గంధర్వపురానికి వెళ్ళిన తరువాత కూడా అమరపురంలోని ఉదుంబర వృక్షం కింద నివసిస్తూ భక్తుల కోరికలు నెరవేరుస్తున్నారని చెప్పారు కదా, అటువంటి అనుభవాలు ఎవరికైనా కలిగాయా అని అడిగాడు. సిద్ధముని సంతోషించి ఇలా చెప్పసాగారు. నాయన, అటువంటి నిదర్శనాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ చెప్పడం ఎవరి తరం కాదు. అయినా ఒక నిదర్శనం మాత్రం చెప్తాను విను. సిరోలా అనే గ్రామంలో వేదశాస్త్ర పారాయణుడు ఉదారుడు అయిన గంగాధరుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని భార్య శాంతాదేవి మహాపతివ్రత. ఆమెకు 5 కొడుకులు పుట్టారే గాని ఒక్కరికి కూడా దక్కలేదు. ఆమె ఎందరో దేవతలకి పూజించింది, ఎన్నో వ్రతాలు ఉపవాసాలు చేసింది. అయినా ఆమె కర్మం తీరలేదు. చివరికి ఆమె తన శోకానికి కారణం నివారణోపాయము తెలుపమని ఒక దైవజ్ఞుణ్ణి కోరింది. అతడు, అమ్మ, నీ గర్భశోకానికి కారణం నీవు చేసిన పూర్వపాపమే. గర్భపాతం చేసిన, ఇతరుల ధనం అపహరించిన తర్వాత జన్మలో పుట్టిన బిడ్డలందరూ చనిపోతారు. నీవు గత జన్మలో సౌనక గోత్రుడైన ఒక బ్రాహ్మణుని వద్ద 100 రూపాయలు అప్పుగా తీసుకుని అతడెంత బ్రతిమాలినా తిరిగి ఇవ్వలేదు. అతడు ఆ దిగులతో ఆత్మహత్య చేసుకొని పిశాచై ఈ జన్మలో నీ పిల్లలందరినీ చంపుతున్నాడు. నీవి కర్మ అనుభవించక తీరదని చెప్పాడు. ఆమె పశ్చాత్తాపంతో అతని పాదాలపై పడి ఆ పాపానికి పరిహారం చెప్పమని కోరింది. ఆ దైవజ్ఞుడు జాలిపడి, అమ్మ, ఆ బ్రాహ్మణుడు ఆత్మహత్య చేసుకున్నందువలన అతనికి శ్రాద్ధ కర్మలు ఎవరూ చేయలేదు. అతడు ఆత్మహత్య చేసుకోవడము, అంత్యక్రియలు జరగకపోవడము ఇవన్నీ నీ వలనే జరిగాయి. కనుక అతడిప్పుడు పిశాచమై నీ బిడ్డలను చంపుతున్నాడు. కనుక నీవు ఒక 1 నెల రోజుల పాటు పంచగంగ స్నానం చేయాలి. నిత్యం 7 సార్లు మేడి చెట్టుకు యథావిధిగా ప్రదక్షిణ పూజ చేసి శ్రీగురుని పాదుకలకు పూజ అభిషేకం చేస్తూ ఉపవాసం చేయి. అటు తర్వాత నీవు అతనికి అంత్యక్రియలు చేసి అతని సగోత్రికుడైన ఒక బ్రాహ్మణుని నీవు అపహరించిన 100 రూపాయలు దానం ఇవ్వాలి. అలా చేస్తే నీకు కలిగిన సంతానం నిలుస్తుంది. అప్పుడు నీ దోషాలు తొలుగుతాయి. నీ శ్రీ గురుని అనుగ్రహం వలన పూర్ణాయుద్ధాయం కొడుకులు కలుగుతారు. ఆ మాటలు విని శాంతాదేవి దీనంగా, అయ్యా, నేను శరీరంతో శ్రమించి మీరు చెప్పిన మాసవ్రతం ఆచరించగలను గాని ఆ బ్రాహ్మణ సగోత్రునికి దానం ఇవ్వడానికి నా వద్ద అంత పైకము లేదు. మరి నేనేం చేయాలి అని పాపోయింది. ఆ దైవజ్ఞుడు, అమ్మ, అలాగైతే నిర్మలమైన మనస్సుతో నేను చెప్పినట్లు శ్రీగురు పాదుకలను అర్చించి నీ శక్తి మేరకు దానం ఇవ్వు. ఆ ఉదుంబర వృక్షంలో నిత్య నివాసం చేస్తున్న శ్రీగురుడు పరమ దయామూర్తి కనుక నీ భక్తికి మెచ్చి నీ పాప పరిహారం చేస్తారు అని చెప్పాడు. అప్పుడు శాంతాదేవి పంచగంగ సంగమానికి వెళ్ళి దీక్షగా ఆ వ్రతమాచరించడం మొదలుపెట్టింది. 3వ రోజు ఆమె ప్రదక్షిణం చేసి నీరసంతో పడుకోగానే కునుకు పట్టి స్వప్నం వచ్చింది. కల్లో ఆ పిశాచం కనిపించి ఆమెను భయపెట్టి తన సొమ్ము తిరగివ్వకుంటే ఆమె వంశాన్ని నాశనం చేస్తానని మీదకు దూకాడు. అప్పుడు ఆమె మేడి చెట్టు వద్దకు పరిగెత్తింది. అక్కడ శ్రీగురుడు ఉన్నాడు. ఆమె ఆయన చాటుకు వెళ్ళింది. శ్రీగురుడు ఆమెకు అభయం ఇచ్చి ఆమె మీదకు వస్తున్న ఆ పిశాచాన్ని అడ్డగించారు. అప్పుడు ఆ పిశాచం ఆయనతో తనకు ఆమె చేసిన అన్యాయం గురించి చెప్పి, స్వామి, తపస్సులు యతీశ్వరులు అయిన మీకు ఆమె పట్ల పక్షపాతం తగదు అని మొరపెట్టుకున్నాడు. అప్పుడు శ్రీగురుడు కోపంతో, నీవు భక్తులకు బాధిస్తే నేను శిక్షిస్తాను. ఈమెను ఇలా బాధిస్తే నీకు ఇంకా పాపాలు చుట్టుకుంటాయి, కానీ లాభమేమిటి? ఈమె నీ డబ్బు అపహరించినది పూర్వజన్మలో కదా. ఈ జన్మలో ఈమె నిరుపేదరాలు. అందువలన ఈమె చేత ఊర్ధ్వదైహిక కర్మలు చేయించి యథాశక్తి దానం ఇప్పిస్తాము.
నీకు సద్గతి ప్రసాదిస్తాము. మేము చెప్పినది నీకు నచ్చితే సరే, లేకపోతే నీకు దుస్థితి తప్పదు. మేము మాత్రం ఈమెను రక్షించి తీరుతామన్నారు. ఆ పిశాచం, స్వామి మీ దర్శనం వల్ల నా కాఠిన్యం నశించింది, మీరెలా చేసినా సంతోషమే అన్నాడు. శ్రీగురుడు శాంతాదేవితో, అమ్మ నీవు యథాశక్తి పైకం వెచ్చించి అతనికి ఉత్తమగతి సంకల్పించి అంత్యక్రియలు జరిపించు. నీ బ్రహ్మహత్య దోషం తొలగి పూర్ణాయు గల కొడుకులు కూతుళ్ళు కలుగుతారు అని చెప్పి వెనక దైవజ్ఞుడు చెప్పిన విధానమే ఆయన ఆమెకు విధించారు. ఆమె నిద్రలో నుంచి లేచి సంతోషంతో స్వామి చెప్పినట్లే చేసి 16వ రోజున బ్రాహ్మణుడికి ఊర్ధ్వదైహిక కర్మ చేయించింది. ఆమెకు బ్రహ్మహత్యా దోషము, ఆ బ్రాహ్మణుడికి పిశాచత్వము తొలగిపోయాయి. తర్వాత మరొక రోజున శాంతాదేవికి శ్రీగురుడు కల్లో కనిపించి 2 కొబ్బరికాయలు ఆమె ఒడిలో వేసి, అమ్మ నీ వ్రతం పూర్తయింది కదా, పారణకు ఈ కాయలు వాడుకో, నీకు నిస్సందేహంగా వేద విధులు పుడతారు అని చెప్పారు. ఆమె నిద్రలోంచి లేచి చూసేసరికి నిజంగా ఆ 2 ఫలాలు ఆమె పక్కనే ఉన్నాయి. ఆమె వెంటనే ఆ కళ గురించి తన భర్తకు చెప్పింది. ఆ దంపతులు సంతోషించి స్వామి చెప్పినట్లు ఆ కొబ్బరికాయలను పూజించి వాటిని పారణకు ఉపయోగించారు. తర్వాత కొద్ది కాలానికి ఆమెకు 2 మగపిల్లలు కలిగారు. పెద్ద పిల్లవాడికి 7వ సంవత్సరం, రెండోవానికి 3వ సంవత్సరం రాగానే పెద్దవానికి ఉపనయనము, రెండోవానికి చౌల సంస్కారము చేయాలని ముహూర్తం నిర్ణయించి ఆ దంపతులు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ ఆ ముహూర్తానికి ముందు రోజున పెద్దవాడికి అకస్మాత్తుగా ధనుర్వాతం వచ్చింది. మరుసటి సాయంత్రము సూర్యాస్తమయానికల్లా అతడు చనిపోయాడు. ఆ తల్లి శోకంతో తలను నేలకు కొట్టుకున్నది, గుండెలు బాదుకున్నది. చివరకు ఆ బాధ తట్టుకోలేక స్పృహ తప్పిపోయింది. తిరిగి స్పృహ రాగానే ఆ బిడ్డను తలుచుకుని అతని శవంపై పడి శోకించింది. నాయనా, మా ప్రాణరక్షకుడవు, వంశోద్ధారకుడు అయిన నీవు మమ్మల్ని విడిచిపోవడానికి నీ మనసలా అంగీకరించింది. 5 బిడ్డలను పోగొట్టుకున్న నేను నిన్ను చూశాక ఆ శోకం మరిచాను. శ్రీ గురుడు వరమిచ్చినందువలన నీ పైన ఆశలన్నీ పెట్టుకున్నాను. అప్పుడక్కడి జనులు ఆమెను ఓదార్చారు. అమ్మ నువ్వు ఇలా ఏడ్చినందువల్ల నీ పిల్లవాడు మళ్ళీ బతుకుతాడా? మృత్యువు దేవతలను, ఋషులను, రాక్షసులను, అవతార పురుషులను కూడా వదిలిపెట్టడు. మానవులమైన మనకెలా తప్పుతుంది? నువ్వు ఆలోచించి ఇలా దుఃఖించవద్దు అని అది విని ఆమె, నాకు దాపురించిన పిశాచ భయాన్ని పోగొట్టి సాక్షాత్తు శ్రీగురుడే ప్రసాదించిన ఈ ఫలం విఫలమెందుకు కావాలి? నేను కూడా ఈ బిడ్డకు తోడుగా ప్రాణమైనా విడుస్తాను అని ఎంతో పట్టుదలగా బదులు చెప్పింది. ఆమె శ్రీగురుని స్మరించి, స్వామి త్రిమూర్తి స్వరూపులైన మీరు సత్య సంకల్పులను నమ్ముకున్న నాకు ఇదేమి గతి? నేను మీరు చెప్పినట్లు ఈ ఉదుంబర వృక్షాన్ని సేవించినందుకు ఫలితం ఇదేనా? నా విషయంలో మీరు విశ్వాసఘాతుకులయ్యారు. పిశాచ బాధ తొలగించమని మిమ్మల్ని శరణు పొందిన నాకు ఇదేమి ఫలితము? పులి నుండి పారిపోతున్న ఆవు కషాయవానికి శరణు పొందినట్లు తన కష్టాలు నివారించుకోవడానికి దేవాలయంలో ప్రవేశించిన వానిపై ఆలయం కూలినట్లు నాకు ఎంతగో ఆశ చూపిన మీరు నా బిడ్డలను ఎందుకు రక్షించరు అని రాత్రంతా ఆమె దుఃఖిస్తూనే ఉన్నది. మరుసటి ఉదయమే ఆ గ్రామంలోని బ్రాహ్మణులు వచ్చి ఆమెతో, అమ్మ నీవు ఇలా శోకించినందువల్ల లాభం ఏమి? జరగవలసింది జరగకుండా తప్పుతుందా? నీవి మూర్ఖత్వం విడిచి శవాన్నిస్తే అంత్యక్రియలు చేస్తాము అని చెప్పారు. కానీ ఆమె మాత్రం తన పట్టు విడవక, ఈ శవంతో పాటు నాకు కూడా అంత్యక్రియలు చేయిస్తాను, కానీ లేకుంటే ఇవ్వనని చెప్పి ఆ శవాన్ని తన హృదయాన్ని గట్టిగా హత్తుకుంది. ఆ బ్రాహ్మణులు ఆశ్చర్యపోయారు. బిడ్డతో కలిసి అగ్నిలో ప్రవేశం చేయడం ఏమన్నది మేము కని విని ఎరుగం, ఇదెక్కడి ధర్మము అనుకున్నారు. ఆమె మాత్రం మధ్యాహ్న సమయం దాటిపోతున్న శవాన్ని వారికి అప్పగించలేదు. చివరికి ఆమె శ్రీ గురుని మీద నిష్ఠూరం ఆడుతూ తాను ఆ బిడ్డతో సహా ప్రాణత్యాగం చేస్తానని ఆ శవాన్ని తీసుకుని నది ఒడ్డుకు చేరింది. జనులంతా ఆమెను అనుసరించారు. ఇంతలో ఒక బ్రహ్మచారి ఆమె వద్దకు వచ్చి తత్వోపదేశించాడు. అతడెవరో కాదు, త్రిమూర్తి స్వరూపము భక్తవత్సలుడు అయిన శ్రీగురుడే. 20వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ దత్తాయ గురువే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమో నమః. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.